హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇవాళ రెసిపీ ఏంటంటే బెండకాయ కర్రీ అండి. నార్మల్గా మనం చేసుకునే కర్రీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ తినని వాళ్ళు కూడా కంపల్సరీ లొట్టలు వేసుకుంటూ తింటారు. నేను ఒక 3-4 టైప్స్ వేస్తాను బెండకాయ కర్రీ. దాంట్లో ఇదొక రకం అన్నమాట. దానికోసం నేను ఒక 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. లాతవైతేనే చాలా బాగుంటుంది ఈ కర్రీకి. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేశారంటే కంపల్సరీ తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఫ్రెష్ బెండకాయలు తీసుకోవాలి. ముదిరిన బెండకాయలు అయితే బాగుండదు, ఫ్రై కావు సరిగ్గా, బాగుండదు టేస్ట్ అసలు. లేత బెండకాయలు తీసుకొని మనం సాంబార్కి కట్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసుకుంటేనే కర్రీకి బాగుంటుంది. నార్మల్గా మనం బెండకాయ కర్రీకి చిన్నగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. జిగురు మొత్తం పోయేలాగా కలుపుతూ ఉండాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మొత్తం ఫ్రై అయితే మళ్ళీ కర్రీ చేసేటప్పుడు మొత్తం చితికిపోతాయి. అందుకోసమని లైట్గా ఫ్రై చేసుకొని, చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పై మళ్ళీ ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను నేను. మంచిగా ఫ్రై కానివ్వాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఈ కర్రీలోకి టమాటోస్ని మిక్సీ పట్టుకుందాం. నేను ఒక పెద్ద సైజు 2 టమాటోలు తీసుకున్నాను. వీటిని మొత్తం మంచిగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. దీంట్లో మనం దంచుకున్న వెల్లుల్లి వేసాను. కొంచెం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ టమాటో ప్యూరీ దీంట్లో వేసేయాలి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి. టమాటో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి పెరుగు ఉంటుంది కదా, ఉండలు లేకుండా పెరుగు తీసుకొని, ఒక కప్పు పెరుగు తీసుకొని ఉండలు లేకుండా కొంచెం వాటర్ పోసి ముందే కలిపి పెట్టుకొని, స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రమే పెరుగు వేయాలి. లేదంటే పెరుగు విరిగిపోతుంది, కర్రీ టేస్ట్ బాగుండదు. అందుకోసమని స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు పెరుగు వేసుకొని కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల కారపొడి, 1 స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, చిన్న స్పూను గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం అడగంటకుండా కొన్ని వాటర్ పోస్తున్నాను అంతే. టీ గ్లాస్తో 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకు వేసుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది, సూప్ కూడా దగ్గర పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ బెండకాయ లవర్స్ ఎవరున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే యమ్మీగా చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.